మృతులైన మన బంధువులను బాధపెట్టు మన దుఃఖము. కొన్నిసార్లు మృతులైన మన బంధువులు మనకు కలుగు బాధను బట్టి ఆవేదన చెందుచున్నారని విరసపరచు ఒక సంఘటనను నేను మీకు చెప్పుదును. వారు మన సంతోషములోను దుఃఖములోను పాలు పొందుచున్నారనున్నది నిజము. మద్రాసు పట్టణమందు ఒక క్రైస్తవ విధవరాలు ఉండెను. ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉండెను. ఆ విధవరాలు తన కుమారుని ఎడుల మరింత ఆశ పెట్టుకొని అతనిని తన ప్రాణముతో సమానముగా ప్రేమించుచూ వచ్చెను. కానీ ప్రభువు అతనిని తన యొద్దకు పిలుచుకొనుటకు ఇష్టపడెను. యవ్వనుడు చనిపోయెను. అప్పుడు ఆ పేద విధవరాలు స్థితి ఎలాగుండునో నీవే ఊహించి తెలుసుకొనవచ్చును. లోకము ఆమెకు ఎడారి వలె కనబడెను. దివారాత్రములు ఏడ్చుచూ తన కాలమును గడిపెను. మృతుడైన కుమారుడు తరచుగా తల్లిని ఆ స్థితిలో చూచి ఆవేదన చెందెను. ఒకసారి అతడు తన దుఃఖమును బట్టి ఆవేదన చెంది ఆమె ఒడిలో కూర్చొని అమ్మతో, అమ్మా, ఎందుకు నా కొరకు వ్యర్థముగా ఏడ్చి ప్రాణమును కొనుచున్నావు? ఈ నూతన జీవితమందు నేను ఎంతో సంతోషముగా ఉన్నాను అని నీకు తెలుసా? ఇప్పుడు సమస్త బాధ నుండి విముక్తి పొంది భరతపక్షి వలె ఆనందముగా పాడుచున్నాను. నీవును కొంతకాలమునకు నా యొద్దకు వస్తావు. అప్పుడు మన ఇద్దరము ఏకముగా సంతోషించుదము. కాబట్టి ఎందుకు బాధపడుచున్నావు అని చెప్పి ఓదార్చుటను నేను చూచాను. అయితే ఆ యువకుడు చెప్పినవి తల్లి ఆలకించనందున ఆమె దుఃఖము తొలగిపోలేదు. దాన్ని చూచిన కుమారుడు మరింత కలవరము చెంది మరలా శరీరముతో తన తల్లి ఎదుట కనబడి తన సంతోషకరమైన స్థితిని చూపించుట ద్వారా వ్యర్థమైన ఆమె దుఃఖమును తెలియజేయుటకు అనుమతి అడిగెను. కానీ అది దొరకలేదు. కాబట్టి అతడు తన తల్లిని విడిచి తిరిగి రావవలసి వచ్చెను. మృతులైన మన బంధువులు తరచుగా మానవ రూపంలో కనబడి మనలను పాపమునకును అపాయమునకును లోను కాకుండా హెచ్చరించుటకు మన యొద్దకు రాగోరుచున్నారు. కానీ వారికి అనుమతి లభించుటలేదు. వారి యొద్ద మోషేయు ప్రవక్తలనుగా ఉన్నారు. వారి మాటలు వినవలను అని ధనవంతునితో చెప్పబడిన ప్రకారము తరచుగా వారికిని చెప్పబడుచున్నది. మానవ క్రియలను ఆత్మలకును మధ్య గల పరస్పర సంబంధము. ఎల్లప్పుడూ కావలియుండు దేవదూతలు ఆత్మలు దైవభక్తి గల ప్రతి వారికి ఉన్నారు. మనము వాటిని మనోనేత్రములతో చూడలేకపోవుటకు మన పాపమే కారణము. అయినను తనతో సహవాసముగా నుండు ఆత్మను ఎవరు ఎప్పుడు చూడలేదని తలంచరాదు. ప్రార్థనలోనూ దేవుని సహవాసములోనూ జీవించువారికి ఇది సాధ్యమే. మృతుల ఆత్మలు ఆయా ప్రాంతములలో తిరగవచ్చును. కానీ పాపపు అసహ్యతను బట్టి మంచి ఆత్మలు భూలోకమునకు వచ్చుట అరుదుగా ఉన్నది. చెడ్డు ఆత్మలు భూమిని నింపుటను మానవ రూపంలో వచ్చుటను కోరుచున్నవి. అలాగు జరుగుట లేదు గనుక అవి మానవ హృదయమందు జొరబడి వారిని పాపము చేయుటకు ప్రేరేపించి సంతృప్తి చెందుతున్నవి. మానవ క్రియలలో చెడ్డ ఆత్మలు జోక్యం చేసుకొనుటకు ఇదే కారణము. అయితే వాటికి దీర్ఘకాల స్వతంత్రము ఇయ్యబడలేదు. ఎందుకంటే తీర్పు దినమున నరకపు అగ్నిలో అవి నెట్టివేయబడుట ఖాయము. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. పాపములో జీవించువారు మంచి ఆత్మలను తమ సహాయమునకు పిలిచినప్పుడు వాటికి ఆవేదన కలుగును. సౌలు మృతుడైన సొలొమోను ఆత్మను రప్పించినప్పుడు అతడు చెప్పుటను బట్టి గ్రహించుచున్నాము. నన్ను రమ్మని నీవెందుకు తొందర పెడితివి?